తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. నెల్లూరు జిల్లాలో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరులో ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో అయితే కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానము, అలాగే కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి, పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి, ఏదో వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి భక్తులకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అలాగే మెడికల్ క్యాంపు, అంబులెన్సు, ఏదైనా సరే ఎమర్జెన్సీగా కూడా స్పందించేందుకైతే అన్ని వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డిగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఏకాదశి తెల్లవారుజాము నుంచి కూడా 2 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? ఈ పండుగ సందర్భంగా నగరంలో సుమారు 350 మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశాం. వారంతా కూడా ఉదయం నుంచి కూడా విధుల్లో ఉన్నారు. భక్తులు కూడా రాక మొదలైంది. అంతా సాఫీగా సాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని రకాల ఏర్పాట్లు చేశాను. అంటే ఇప్పుడు తెల్లవారుజాము నుంచి జరుగుతుంది. ఒకవేళ పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కానొస్తే ఈ భక్తుల రద్దీని తట్టుకునే విధంగా వ్యవస్థ ఉందా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఏదన్నా ఆలోచించేటువంటి అవసరం? ఆ భక్తుల రద్దీని దృష్టి పెట్టుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా భక్తులు వచ్చినా కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేశాం. మేము కంటింజెంట్ రూట్స్ కూడా ఏర్పాటు చేసాం. బందోబస్తు కూడా స్పేర్లో ఉన్నారు. ఇటువంటి భక్తులు వచ్చినా కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా చేశాం. అలాగే ఆలయ చైర్మన్ ఉన్నారు సార్. ఈరోజు మీరు రంగనాయక స్వామి దేవస్థానంలో దగ్గర మేము కూడా 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మీరు ప్రధానంగా ఈ ఆలయ ప్రతిష్టని కాపాడుకుంటూ, పూర్తిగా కూడా భక్తుల మనోభావాలని కాపాడుకుంటూ కూడా మంచిగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు రంగనాయక స్వామి దేవస్థానం? మనకు ఉత్తర శ్రీరంగంగా కొలవబడుతున్న ఈ దేవస్థానం దాదాపు చాలా ప్రాచీనమైన దేవస్థానం. మరి ఈ దేవస్థానంలో ముఖ్యంగా స్వామి యొక్క వైకుంఠ ఏకాదశికి స్వామి ఉత్తర ద్వారదర్శనం ద్వారా బయటికి వస్తారు. ఆ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించాలని, స్వామి యొక్క కృపాకటాక్షాలు కలగాలని వారందరూ కూడా ఏకోజామనే 3 గంటలకే ఈ ప్రాంతానికి చేరుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోవాలని కోరికతో వస్తారు. మరి దానికి అనుగుణంగా ఆలయ చైర్మన్గా స్వామివారి క్యూ లైన్లలో, మరి ఆ క్యూ లైన్లో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు వీళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఉదయాన్నే ప్రాతకాలంలో వచ్చిన వారికి పాలు, కాఫీ అలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ తదుపరి మరి ఎండబడిన తర్వాత కూడా మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ కూడా అందజేస్తూ ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క కోరికలు తీర్చాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ మనకు అత్యంత సమీపంలో గల పెద్ద పెరుమాళ్ళుగా స్వామి యొక్క కృపకు ఉంటుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను. దర్శనం చేసుకుని భక్తులు పెద్ద ఎత్తున వెనక్కి వస్తున్నారు. అమ్మ, దర్శనానికి ఎన్ని గంటలకు లోపలికి వెళ్ళారు? ఎంత సమయం పట్టింది? కొద్దిసేపే పట్టిందండి. అమ్మా, ఎలా ఉందమ్మా ఈసారి ఏర్పాట్లు? బాగుండే సార్, బాగుండే. తొందరగా కూడా దర్శనం అయింది. దొక్కిసలాట అంతా ఏం లేదు, బాగానే ఉంది. అలాగే సార్, ఈరోజు మీరు ఎన్ని గంటలకల్లా వచ్చారు? ఎలా దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆలయ ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి సార్? లోపలికి 5-10 నిమిషాలు దర్శనం అయిపోయింది. ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. చాలా మంచిగా ఉంది. దర్శనం మాత్రం సూపర్గా అయింది. చాలా బాగా దర్శనం అయింది. అలాగే ఏదైతే ఈ సంవత్సరం ఆలయ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం మాత్రం చాలా ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయంటే కూడా భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి. మరొక భక్తురాలు ఉన్నారు. అమ్మ, ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. అలాగే భక్తులు బయటకు వచ్చేటటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే వెళ్ళేటటువంటి మార్గము, వచ్చేటటువంటి మార్గము అన్ని దగ్గరలో కూడా పోలీస్ వ్యవస్థ అయితే పటిష్టంగా ఉందనే చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ప్రధానంగా ఈ ఏదైతే రంగనాయక స్వామి దేవస్థానం వద్ద అయితే మాత్రం పూర్తిగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే మాత్రం ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా ఉన్నాయని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు రంగనాయక